ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కనానీయులు, ఇశ్రాయేలీలు కనానులోనికి చేరడానికి 7 జాతులు వారు ఉన్నారు. అక్కడ ఆ 7 జాతులు వారిని పంపిస్తేనే కానీ ఇశ్రాయేలీలు కనానులో చక్కగా నీట్గా ఉండడానికి కుదురుతుంది. ఈ 7 జాతులు వారిని బయటికి పంపించాలి అంటే 7 రకాలైన పాపాలకి సాదృశ్యంగా ఉన్నారు. మనము పరలోక రాజ్యానికి చేరడానికి 7 రకాలైనటువంటి పాపాలు, ఒక్కొక్క దాని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కనానీయులు, 7 జాతులలో ఒక జాతి కనానీయులు. ఈ కనానీయులు చెడు వ్యసనాల వైపు, దురభ్యాసాల వైపు మళ్ళిన వారికి సాదృశ్యంగా ఉన్నారు. వీళ్ళకి లేని అలవాటులు ఏమీ కూడా లేవు. అన్ని విధములైన అలవాటులు ఉన్నాయి. దేవుని పిల్లలైన వారు ఏ అలవాటులు ఉన్నప్పటికీ కూడా అలవాటుల నుండి విడుదల కావాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ప్రభువుని కలిగి జీవిస్తూ రక్షణ పొందిన వారయ్యుండి బల్లారాధన తీసుకుంటూ ఏ విధమైన పాపములో ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మనం చేరలేము. ఒకవేళ దేవుని రాజ్యానికి చేరగలము అని మీరు అనుకున్నట్లయితే బైబిల్ గ్రంథములో అక్కడ ఒక లిస్ట్ ఉంది. ప్రకటన గ్రంథములో ఒక జాబితా ఉంది. ఎవరెవరు వెళ్ళరు అని 21వ అధ్యాయము 27వ వచనములో ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యభిచారులైనను, విగ్రహారాధికులైనను, దొంగలైనను అనే అక్కడ ఆ లిస్టు రాయబడి ఉన్నది. కనుక దురలవాటులతో చిక్కుకున్న ఆ తప్పిపోయిన కుమారుడు తన దగ్గర ఉన్నదంతా కోల్పోయాడు. మరలా తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఆ తండ్రి ప్రేమను పొందుకోగలిగాడు. ఈ రోజున ఏ విధమైన అలవాటులలో ఉండి మనము తండ్రి ఇంటిలో ప్రభు దగ్గర ఉన్న తండ్రి ప్రేమను, తండ్రి దీవెనను, తండ్రి ఆశీర్వాదమును మనం పొందలేము. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా కానీ ఏ పాపమును కలిగి ఉన్నా కానీ దాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దాని మీద అధికారం దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనానీయులను వెళ్ళగొడితేనే కానీ ఇశ్రాయేలీలు ఆ కనానులో ఉండడానికి కుదురుతుంది. దేవుని రాజ్యానికి మనం చేరాలి అంటే వాక్యానికి విరుద్ధమైనవి పాపములన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే వాక్యం ఉంది. కనుక మనము ఈ విధమైనటువంటి పాపాలు, శరీరేచ్ఛలు, ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరాన్ని, మన ఆత్మను మనం పవిత్రంగా ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ అపవిత్రం కాకుండా మన కోరికలు కానీ, మన ఉద్రేకాలు కానీ మనము హద్దులో ఉంచుకోవాల్సిన వారమై ఉన్నాము. మన శరీరాలను పవిత్రంగా, ఘనంగా ఎంచాలి. మనం క్రీస్తు వారమని, మనం సొంతం కాదని, మనము ఆయన బిడ్డలమని, మనము ఎరగని అన్యజన వలె జీవించకూడదు. ప్రభువుని ఎరగని అన్యజనులు ఉంటారు కదా, అలాగ ఉండకూడదు. కనుక ఈ కనాను అనే పాపము నుండి మనం బయటకు రావాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు ఉదయకాలం ముందు ఏ చిన్న అలవాటు, ఏ చిన్న పాపమున్నా విడిచిపెట్టడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించి పరలోకానికి సిద్ధపడమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అక్కడ 7 జాతులు వారున్నారు. వారు లోకస్తులు. ఈరోజు మేము ఆత్మీయంగా పోలిస్తే 7 విధములైన పాపాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈరోజు నాయన రక్షణ పొందిన మేము, మీ రక్తములో కడగబడిన మేము ఏ విధమైన పాపం ఉన్నట్లయితే ఆ పాపము నుండి ఇప్పుడే పవిత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. వారు మానాలనుకుంటున్నారు, మానలేకపోతున్నారు. వారికి ఇప్పుడే నాయన పాపము నుండి విడుదల, మాట విషయంలో శుద్ధి,
అయ్యా చూపు విషయంలో శుద్ధి, వెనుకడి విషయంలో శుద్ధి, హృదయం విషయంలో శుద్ధి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి దేహాలు పవిత్రంగా ఉంచడానికి కృప చూపించండి. క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వారి దేహాలను అపవిత్రం చేసినట్లయితే అయ్యా అది మీకు దుఃఖకరమే, ఆయాసకరమే. మీరు దుఃఖపడుట మా కుటుంబాలకి మాకు దీవెన కాదు గనక ఇంకా ఎవరు ఏ విధమైనటువంటి వ్యసనంలో ఉన్నా ఇప్పుడే ఉదయకాలం ముందు వారితో స్పష్టంగా మీరు మాట్లాడి వారికి విడుదలిచ్చి ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఉదయకాలం మందు ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించి వారికి కలిగిన కష్టాల నుండి, శ్రమల నుండి విడుదల దయచేయండి. వారు ఏ విషయాల్లో వేదనతో ప్రార్థిస్తున్నారో వారి కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల వివాహాల విషయంలోను, వారి బిడ్డల ఉద్యోగాల విషయంలోను, వారి బిడ్డలు వారి కుటుంబస్తుల ఆరోగ్య విషయంలోను మేలు చేయండి. వారి జీవనోపాధిని మీరు ఆశీర్వదించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మీ కొరకు నాయన వాడబడే బిడ్డలుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ